Hi, hello, namaste, welcome back to my channel. My name is Srivalli. If you are new to my channel, do consider subscribing. And already మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. నేను మా ఫ్యామిలీ అందరితో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్ళాను అనమాట. ఉత్తర ద్వార దర్శనం అప్పుడు. అండ్ ఆ రోజు తిరుపతి కొండ ఇలా లైట్లతో అండ్ చాలా డెకరేషన్స్ తో కలకల్లాడిపోతుంది. మీరు కనుక నా పాత వీడియోస్ చూడకపోతే కంపల్సరీ చూసేయండి, బికాస్ దీని కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా తిరుపతి దర్శనం అయిందని చెప్పేసి. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి నేను అమ్మ చెల్లి ఇంకా బయటకు వెళ్ళిపోయాము అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి అండ్ మేము అక్కడ ఉండడానికి అవ్వదు కాబట్టి ఇంకా ఆ రోజు నైటే చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్ గా మందిరం ఆపోజిట్ లోనే ఇలా డెకరేషన్ తో అరేంజ్ చేశారనమాట. చాలా బాగుంది. ఎర్త్ పైన హెవెన్ ఉంది అంటే ఇదే అని చెప్పొచ్చు, ఎందుకంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారనమాట డెకరేషన్. ఫ్రూట్స్ తో, ఫ్లవర్స్ తో, షుగర్ కేన్, కొబ్బరి బొండాలు, యాపిల్స్, ఆరెంజెస్, ఇంకా చాలా 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 అనమాట. అసలు రెండు కళ్ళు సరిపోలేదు, అసలు ఏమేమి ఉన్నాయో కూడా సగం తెలియలేదు అనమాట. అంత బాగా డెకరేషన్ చేశారు. టైం లేక చూడకపోయింటే వీ వుడ్ హ్యావ్ రియల్లీ మిస్ ఆన్ సంథింగ్ అని అనిపించింది. అంత బాగుందనమాట. అసలు అక్కడ నుంచి వెళ్ళాలని కూడా అనిపించలేదు. స్తంభాన్ని ఆరెంజెస్, యాపిల్స్, మోసంబితో డెకరేట్ చేశారనమాట. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ అక్కడ స్వామిని చూస్తుంటే నిజంగా సాక్షాత్ స్వామి వచ్చి కూర్చున్నారేమో అనిపించింది. అంత కళ్ళకు కట్టినట్టు అంత బాగా అనిపించింది. ఐ థింక్ కెమెరా అంత జస్టిస్ చేయలేదేమో అనిపించింది, ఎందుకంటే అంత బాగుందనమాట. లైటింగ్ అవనియండి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఎవ్రీథింగ్. మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో లేదు నాకు తెలియదు, కానీ స్వామిని ఎప్పుడు దర్శనం చేసినా కూడా ఆ హడల్ అంతా కూడా మర్చిపోతాం అనమాట. 4-5 hours లైన్ లో నించున్నాం, 4-5 hours వెయిట్ చేసామన్న ఒక అదంతా కూడా మైండ్ లో నుంచి పోతుంది. అండ్ స్వామిని చూస్తున్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అవి హ్యాపీ టీయర్స్ తెలియదు, లేదంటే సాడ్ టీయర్స్ తెలియదు, లేదంటే గ్రేట్ఫుల్ లా తెలియదు. అసలు దేనికంతా నీళ్ళు వస్తే నాకు అర్థం కాదు. బట్ ఈ ఇయర్ స్టార్టింగ్ స్వామితో అయ్యింది అని చెప్పేసి ఒక పాజిటివిటీతోని మా న్యూ ఇయర్ స్టార్ట్ చేసాం. అండ్ ఆ రోజు కోవిల్ మొత్తం డెకరేషన్, పువ్వులు, అలంకరణతో నిండిపోయింది అనమాట. ఎప్పుడూ అలా చూడలేదు. ఈసారి తిరుపతి కొండ అంత నిండుగా అనిపించింది, కోవిల్ అంత నిండుగా అనిపించింది. ఇంకా 12:30 రైట్ అవుతున్నా కూడా షాప్స్ అన్ని ఇలా ఓపెన్ అయి ఉన్నాయన్నమాట. మేమైతే ఓపెన్ అవ్వవేమో అనుకున్నాము, కానీ 24 hours మాక్సిమం చాలా వరకు షాప్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి అని అన్నారని ఇంకా వెళ్ళామన్నమాట. వీ బాట్ సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అండ్ అమ్మకు కావాల్సినవి కొన్ని అలా తీసుకున్నాం అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ చూద్దాం అనుకున్నాం, బట్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి. కలెక్షన్ వాస్ ప్రెటీ గుడ్ అండ్ ప్రైసెస్ కూడా చాలా వరకు బాగానే రీజనబుల్ గానే అనిపించాయి. మనం ఇన్ కేస్ బార్గెన్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఆ రోజు లైటింగ్ అని చెప్పాను కదా, మొత్తం తిరుపతి కొండ అంతా కూడా లైటింగ్ ఉన్నాయన్నమాట. ఇంకా షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆర్ ఎనర్జీ వాజ్ డ్రైన్డ్ అవుట్ అనమాట. ఎందుకంటే చాలా నడిచాం రోజంతా కూడాను, చాలా అలిసిపోయాము. ఇంకా వెళ్ళి పడుకుంటే నెక్స్ట్ డే కి రిఫ్రెష్ అవ్వాలి, ఎనర్జీ ఫుల్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఆ రోజు బయలుదేరిపోయాం 1:15 అలాగా. యాక్చువల్ గా కాంప్లెక్స్ నుంచి మా గెస్ట్ హౌస్ వరకు వాకబుల్ డిస్టెన్స్ అనుకున్నాం, బట్ 15-20 minutes పట్టేసింది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్ అని చెప్పేసి ఇంకా నడిచామన్నమాట. డౌనే కాబట్టి. అదే అప్ అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, డౌన్ అయితే ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు, నార్మల్ గానే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అంత ఆయాసం కూడా రాదు కదా. అమ్మ కూడా ఉన్నది అనుకొని మేము ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాం. ఇంకా వెళ్ళిన దారిలో దశావతారాలు ఉన్నాయని చెప్పేసి ఇంకా చూసుకొని రూమ్ కి వెళ్ళిపోయాం అనమాట. చాలా చలేసింది రాత్రి అంతా కూడాను, ఇంత చలి అనిపించింది. లిటరల్లీ ఒక కోల్డ్ ప్లేస్ లో ఉన్నామేమో అనిపించింది. అండ్ ఎర్లీ మార్నింగ్ మాకు గజేంద్ర దర్శనం కూడా అయిపోయింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. వీ ఫెల్ట్ వెరీ గుడ్, ఎందుకంటే ముందు రోజు కూడా చూసాం గజేంద్రుడిని, నెక్స్ట్ డే కూడా చూసాం అనమాట. నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ అనమాట, ఇంకా నెక్స్ట్ ఏంటి ప్లాన్ అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటున్నాం. అండ్ మార్నింగ్ అయితే మేము చెక్అౌట్ అయిపోయి ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని బయటకు వచ్చేసాం అనమాట. దెన్ వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అక్కడ వరాస్వామి గెస్ట్ హౌస్ దగ్గర పొంగలి చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ పొంగల్ కంపల్సరీ తింటాను అనమాట ఒకసారి అయినా. నెక్స్ట్ ఎవరికి కావాల్సిన వాళ్ళు కాఫీ, టీస్ తీసుకున్నాను అనమాట. అండ్ అందరు కూడా జీప్ ఎక్కిపోయాం. చెప్పండి హాయ్, చెప్పండి హాయ్, చెప్పండి. కనిపించారు నానా. అది ఇంకా అక్కడ చలికి నా గొంతుకైతే పట్టేస్తుంది అనమాట. అలా ఉందనమాట నా వాయిస్ అయితే. ఇంకా తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాం గోవింద గోవింద అనుకొని, బికాస్ కొండ ఎక్కినా కొండ దిగిన గోవింద నామస్మరణం కంపల్సరీ అనమాట. ఇంకా స్వామిని తలుచుకొని ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ కొండకి తొందరగానే రప్పించుకో స్వామి అని చెప్పేసి ఇంకా అందరం దండం పెట్టుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట. కొండ ఎక్కినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, కొండ దిగినప్పుడు ఒక డిఫరెంట్ సాడ్నెస్ ఉంటుంది. కొండ ఎక్కినప్పుడు ఏంటి అంటే ఎక్సైట్మెంట్ ఏంటంటే ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేసుకుంటామా, ఎప్పుడెప్పుడు మేము వెళ్తామా అని చెప్పేసి. అండ్ కొండ దిగినప్పుడు అయితే కొంచెం సాడ్నెస్ ఉంటుంది, బట్ ఆ వ్యూ అంతా కూడా చూడాల్సిందే అన్నట్టు. మళ్ళీ ఎప్పుడు వస్తాం స్వామిని దర్శనం చేసుకోవడానికి అని ఒక సాడ్నెస్ ఉంటుంది. బట్ గాడ్స్ గ్రేస్ ఎవ్రీ ఇయర్ మేము ఇలాగే వెళ్ళాలి అనుకుంటాను. పెళ్ళైన తర్వాత ఇది 3rd or 4th టైం నేను వెళ్ళడం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ స్వామి మమ్మల్ని రప్పించుకొని దర్శనం చేయించుకోవడంలో. అండ్ కొండ దిగుతున్నప్పుడు ఈ బ్రెత్ టేకింగ్ మూమెంట్స్ ఆర్ టు డై ఫర్, ఎందుకంటే చాలా బాగుంటుంది. అండ్ వెళ్ళిన దారిలో ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. అది కూడా దర్శనం చేసుకొని ఇంకా వెళ్తున్నాం. కొండ దిగుతున్నప్పుడు చాలా మంది హరిబరిగా వెళ్తూ ఉంటారు, బట్ ఈ కొండ ప్రదేశాలు ఏంటి అంటే చాలా ప్రశాంతంగా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. అండ్ ఇప్పుడు
ఇప్పుడు ఏంటి అంటే నార్మల్గా తిరుపతి దేవస్థానం వాళ్ళు 40 minutes to 45 minutes కంపల్సరీ డే టైం పెట్టేశారనమాట. ఇన్ కేస్ 40 minutes లోపు వచ్చారంటే దే విల్ బి ఫైన్డ్. లైక్ కొండ స్టార్ట్ అవుతున్నప్పుడు అక్కడ టోల్ ఉంటుంది, అక్కడ వాళ్ళు స్లిప్ ఇస్తారు అనుకుంటాను. లైక్ 40-45 minutes పైనే వాళ్ళు వెళ్ళాలి. ఇన్ కేస్ ఆ లోపలైతే దే విల్ బి ఫైన్డ్. అండ్ కిందన వచ్చిన తర్వాత కూడా దే విల్ బి మార్క్డ్ అనమాట. సో ఈ టైం లిమిట్ ఎందుకు పెట్టారంటే అక్కడ చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి అండ్ చాలా మంది మళ్ళీ ఎక్స్ట్రా రావాలి, కస్టమర్స్ రావాలి అండ్ చాలా ట్రిప్స్ అవ్వాలి అని చెప్పేసి చాలా మంది ఫాస్ట్ గా వెళ్తున్నారు అండ్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఇలా చేశారనమాట. లాస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు జీప్ డ్రైవర్ చెప్పారనమాట ఇలా టైం లిమిట్ ఉంటుంది అని చెప్పేసి. లైక్ కొండ ఎక్కుతున్నప్పుడు స్వామి ప్రతిరూపం కనిపిస్తుంది అంటే అది నేను ఎప్పుడు చూడలేదు, బట్ కొండ దిగుతున్నప్పుడు ఈ గరుడ రూపం కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఐ డోంట్ పే మచ్ అటెన్షన్, బట్ ఇలా నేను మౌంటైన్ ఏరియాస్ కానీ బీచెస్ కానీ వచ్చినప్పుడు ఇలా చాలా నేచర్ ని చూస్తూ ఉంటాను అనమాట. ఐ జస్ట్ అడ్మైర్ ద నేచర్. అలా చూసినప్పుడు ఈ మౌంటైన్ సంథింగ్ డిఫరెంట్ గా ఉంది కర్వ్ అని చెప్పేసి. ఇంకా లాస్ట్ టైం నేను ఒక 2 times బ్యాక్ అనుకుంటాను, లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు 2023లో అనుకుంటా, అప్పుడు ఐ జస్ట్ నోటీస్ దిస్. అండ్ అప్పుడు జీప్ డ్రైవర్ కి అడిగితే అప్పుడు అవును అది గరుడ రూపంలో ఉంటారు అని చెప్పేసి అతను చెప్పారనమాట. అదర్వైజ్ ఐ వుడెంట్ హ్యావ్ నోన్. ఐ రియలీ ఫీల్ హ్యాపీ బై సీయింగ్ దిస్. అంటే నాకు ఫస్ట్ టైం నేను కనిపించినప్పుడు నాకే అలా కనిపించింది, అందరికీ అలా కనిపిస్తుందా అని కనుక్కుంటే దే కుడెంట్ రికగ్నైజ్ అనమాట. ఏమో నీకే అలా కనిపిస్తుందేమో మాకేమంత కనిపించట్లేదు అని అన్నారనమాట. అప్పుడు మేము పిన్ని వాళ్ళతో వెళ్ళాము. దెన్ ద జీప్ డ్రైవర్ టోల్డ్ యా అది డిఫరెంట్ గా ఉంటుంది ఆ కొండ అని చెప్పేసి, గరుడ రూపంలో కనిపిస్తుంది అని అన్నారనమాట. అండ్ దెన్ వి రీచ్ కింద తిరుపతి. అండ్ వచ్చిన తర్వాత పైన తిరుపతికి కింద తిరుపతికి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. వెదర్ పైన చాలా కూల్ గా ఉంది, కింద చాలా వేడిగా ఉంది. అండ్ దెన్ మేము మాట్లాడుకున్న బస్ కూడా రెడీగా ఉంది అనమాట, మినీ బస్. అండ్ దిస్ బస్ ఈస్ అవర్ హోమ్ ఫర్ నెక్స్ట్ 2 days. లైక్ వీ బుక్ దిస్ మినీ వ్యాన్ ఫర్ 2 days. అండ్ ఫస్ట్ డే అయితే మాది కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ అండ్ అరుణాచలం దర్శనం కోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ డే మా ప్లాన్ అలా ఉండే అనమాట. అండ్ ఫస్ట్ మేము కాణిపాకం వెళ్ళిపోయాం అండ్ అక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది, బట్ టూ మచ్ ఆఫ్ రష్ ఉండే. సో మేము 150 rupees దర్శనం తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. మేము ఫ్యామిలీ అంతా కలిసి 2009లోని ఫస్ట్ టైం దర్శనంకి వెళ్ళినప్పుడు ఇంకా చాలా బాగా చిన్నగా ఉందన్నమాట టెంపుల్, కాణిపాకం టెంపుల్. బట్ ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది ఆఫ్టర్ 15 years. దర్శనం చేసుకొచ్చిన తర్వాత అక్కడే మురి మిసర్ తీసుకున్నాం అనమాట. దిస్ టేస్ట్ వాస్ ఓ మై గాడ్ సూపర్ అనిపించింది. ఇఫ్ యూ వాంట్ మీ టు రీక్రియేట్ దిస్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అందరం కొంచెం టైర్ అయిపోయామని చెప్పేసి వీ హ్యాడ్ అ నాప్ అండ్ దెన్ వీ రీచ్డ్ వెల్లూర్. అండ్ ఇట్ వాస్ లంచ్ టైమ్. అండ్ తమిళనాడులో లంచ్ టైం ఇంకా భోజనం ఏమైనా మంచిగా తిందామని చెప్పేసి మేమైతే వెళ్ళాం అనమాట. ఇంకా అక్కడ చాలా మందికి తెలుగు వచ్చినా కూడా తమిళ్లోనే మాట్లాడుతున్నారు. అండ్ నాకు వచ్చిన ముక్కలు తమిళ్తోని కొంచెం మాట్లాడడానికి ట్రై చేశాను అనమాట. సాపాటు ఆర్డర్ ఇచ్చేసుకున్నాం అండ్ అందరికి ఫుడ్ వచ్చేసింది. లైక్ ఏమేమి ఉన్నాయని కనుక్కుంటే మినీ మీల్స్ అండ్ మీల్స్ ఉన్నాయని చెప్పారు. నేనైతే అంత తినలేను కాబట్టి నేను మినీ మీల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నాను. చూస్తే మినీ మీల్స్ లో ఇవి వచ్చాయి, బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద ఫుడ్. అస్సలు టేస్ట్ బాగాలేదు ఎక్సెప్ట్ చపాతీ. అండ్ 5 rupees డిఫరెన్స్ కి నేను అన్లిమిటెడ్ తీసుకున్నా బాగుందేమో అనిపించింది. ఓం నమో నారాయణి. ఇంకా వేలూరులో గోల్డెన్ టెంపుల్ లక్ష్మీదేవి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఏ దర్శనం అయితే ఫాస్ట్ గా అయిపోతుంది అనుకొని కనుక్కొని వెళ్తున్నాం అనమాట. బికాస్ మాకు నెక్స్ట్ ప్లాన్ చాలా పెద్ద ప్లాన్ అనమాట. అది కంపల్సరీ దర్శనం అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఏదైతే ఏంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ గా వెళ్దాము అనుకున్నాం. అక్కడ కనుక్కున్నాం అనమాట. లైక్ 150 ఉందా, 100 ఉందా, 300 ఉందా, ఏది ఉంది, కొంచెం ఏది ఫాస్ట్ గా అయిపోతుంది ఇలా కనుక్కొని టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎవరు 1 hour అంటున్నారు, ఎవరు 3 hours అంటున్నారు. అండ్ ఇక్కడ మేమైతే ఉండిపోతే ఇంకా నెక్స్ట్ మేము అనుకుంటున్న దర్శనం అవ్వదు అని చెప్పేసి డైలమాలో ఉండిపోయాం. ఎంత మార్నింగ్ మేము బయలుదేరినా కూడా అక్కడ కంపల్సరీగా రీచ్ అయిపోవాలి, నైట్ కల్లా ఆ దర్శనం అవ్వాలి అని అనుకుంటున్నాం అనమాట. సో స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా అవుతుందని చెప్పేసి ఇంకా ఇక్కడ తల్లి దర్శనం చేసుకొని అక్కడికి వెళ్దాము అనుకున్నాం. మొబైల్ స్మార్ట్ ఫోన్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేసేసి 150 rupees దర్శనం తీసుకొని మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. అండ్ లోపల వెళ్ళేసరికి మాకు 1 hour లో దర్శనం అయితే అయిపోయింది అనమాట. వేలూరు గోల్డెన్ టెంపుల్ దగ్గరలోనే ఇంకో పురాతనమైన టెంపుల్ ఒకటి ఉంది అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ లుక్ వాట్ వి విట్నెస్డ్, అక్కడ కూడా గజేంద్ర స్వామి దర్శనం అయింది అనమాట. అండ్ గోల్డెన్ టెంపుల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా గజేంద్ర స్వామి లోపలికి వెళ్తున్నారు అండ్ అది కూడా విట్నెస్ చేసాం. అండ్ దెన్ వీ రీచ్డ్ అరుణాచలం. ఎట్ లాస్ట్ ద ప్లేస్ వీ వాంటెడ్ టు గో అండ్ వీ రీచ్ దేర్. అసలు అరుణాచలం వెళ్తామని అనుకున్నామో లేదో అసలు నాకు తెలియదు. బికాస్ ఐ డింట్ నో అరుణాచలం ఉంటుంది ప్లాన్ లో, కంపల్సరీ అవుతుందని అనుకోలేదు. బట్ స్వామి అనుగ్రహం రప్పించుకున్నారు స్వామి కూడా. లక్కీలీ మేము వెళ్ళింది వీకెండ్ అండ్ ఆ రోజు కొంచెం లేట్ గా క్లోజ్ చేస్తారంట టెంపుల్. అండ్ మేము పీక్ మూమెంట్ లో లైక్ ఒక 1/2 hour కూడా లేదు, మేము ఆ టైంలో వెళ్ళాము. లైన్ లో ఇంకా వదులుతారో లేదో అనుకుని వివర్ ఫింగర్స్ క్రాస్డ్. అండ్ లుక్ వాట్, మేము టెంపుల్ కి లోపలికి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, బట్ టెంపుల్ లోపలైతే నేను ఏమీ తీయలేదు, ఓన్లీ ఆర్కిటెక్చర్ మాత్రమే తీసాను. బికాస్ గర్భగుడిలోకి ఆబ్వియస్ గా ఫోన్ కెమెరా ఏమీ ఎలా ఉండదు. లైక్ కౌంటర్ కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసేసి తర్వాత కలెక్ట్ చేసుకోవడం అలాంటిది ఏమీ లేదు అనమాట. సో ఓన్లీ ఆర్కిటెక్చర్ మాత్రమే క్యాప్చర్ చేశాను. అండ్ నియర్లీ మాకు 1 to 1.5 hour పైన పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. అండ్ మేమైతే బయటకు వచ్చేసాం. బట్ లైన్ లో ఉన్నప్పుడు కొంచెం డిస్కషన్ జరిగింది అనమాట, చాలా పెద్ద గొడవ జరిగిపోయింది. సో అది ఎలా చెప్పచ్చో తెలియదు.
బట్ ఇఫ్ యూ గైస్ రియలీ వాంట్ టు నో అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పినప్పుడు ఐ విల్ కంటిన్యూ ద కాన్వర్సేషన్ బికాస్ అది కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ అనమాట. అండ్ అది చెప్పచ్చో లేదో అని చెప్పి నాకు తెలియదు, అందుకని చెప్పేసి నేను చెప్పట్లేదు అనమాట. అండ్ దర్శనం అయిపోతే మేము ఆటో బుక్ చేసేసుకొని ఇంకా మా వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాం. బికాస్ మేము 3 to 4 kilometers దగ్గరలో పార్క్ చేసాం అనమాట. బికాస్ ది టెంపుల్ దగ్గరికి మినీ వ్యాన్స్ రావు అనుకోని. అండ్ మేమైతే అన్ని గోపురాలు చూసుకొని మేమైతే బయలుదేరాం అనమాట. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and do support me. I'm really forever grateful for all the love and support which you guys show on me. See you soon in my next vlog. Antarku chalo bye.